ప్రస్తుతం బాగున్నాయిరా, కానీ ఈ సమ్మర్లో మన సేల్స్ తగ్గుతాయేమో అనిపిస్తోంది. తగ్గుతాయా? ఎందుకు డాడీ? మన కాంపిటీటర్స్ వాళ్ళ మసాలా పౌడర్తో పాటు సమ్మర్ డ్రింక్ పౌడర్ని ఫ్రీగా ఇవ్వబోతున్నారని తెలిసింది. సమ్మర్ డ్రింక్ ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఆ మసాలాలే కొంటారు. ఆటోమేటిక్గా మన కంపెనీ సేల్స్ తగ్గిపోతాయి కదా. మనం కూడా అలా ఫ్రీగా ఏదైనా ఇస్తే సరిపోతుంది కదా మావయ్య. ఏదన్నా ఇస్తే సరిపోదమ్మా. ఇది సమ్మర్ కాబట్టి మనం కూడా సమ్మర్ డ్రింకే ఇవ్వాలి. అయితే మనం కూడా ఇద్దాం. ఆల్రెడీ వాళ్ళు నింబు ఇస్తున్నారట. అది బాగా చలువ చేసే డ్రింక్. దాన్ని మించి ఇంకా చలువ చేసేది మనం ఏమివ్వగలం చెప్పు? మామయ్య గారు, ఒంటికి బాగా చలువ చేసే డ్రింక్ ఒకటి నాకు తెలుసండి. ఏంటది? మా పల్లెటూళ్ళలో ప్రతి వేసవికి మేము అదే తాగుతాం. అది తాగితే వంటికి చలువ చేయడమే కాకుండా హాయిగా నిద్ర కూడా పడుతుంది. ఎంత వడగాలులు కొట్టినా కూడా వడదెబ్బ కూడా తగలదు. అవునా? అయితే మనం అదే ఇద్దాం. దాని ఫార్ములా ఏంటో చెప్పు శ్యామా. తొందరపడి ఆ పల్లెటూరి డ్రింక్ ఫ్రీగా ఇవ్వొద్దఖిల్. దానివల్ల వాంతులు, విరోచనాలు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటే మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. చచా, అలాంటిదేం జరగదక్క. దానిలో కలిపేవన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవే. ఎందుకైనా మంచిది, మన కంపెనీ మార్కెటింగ్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ చేత ఆ డ్రింక్ తాగించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మార్కెట్లోకి పంపించండి. ఓకే, అలాగే చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళకి ఈ పల్లెటూరి డ్రింక్ నచ్చదులే, రిజెక్ట్ చేస్తారు. శ్యామా, నీ సమ్మర్ డ్రింక్ చేయడానికి నువ్వు ఏర్పాట్లు చేసుకోమా. అలాగే మామయ్య గారు. హలో ఆఫీసర్స్, అదిగో. నమస్తే సార్. నమస్తే సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. డ్రింక్ రెడీ అవుతోంది, ఓ 5 minutes. ఓకే సార్. మామయ్య గారు, డ్రింక్ రెడీ. రామ్మా, వీళ్ళకి తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి.
తాగండి. ఓకే. వావ్, సూపర్, ఎక్సలెంట్, టేస్ట్ అదిరిపోయింది. అవును, చాలా బాగుందమ్మా. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. నీకు నాకు నచ్చడం కాదు మమ్మీ, ఇది గ్యారంటీగా అందరికీ నచ్చుతుంది. అవును సార్, మన మసాలా పౌడర్తో పాటు ఈ సమ్మర్ డ్రింక్ కూడా ఫ్రీగా ఇచ్చామంటే ఎగబడి కొంటారు సార్. మార్కెట్లో మనం నెంబర్ 1 ప్లేస్లో ఉంటాం సార్. ఈ క్రెడిట్ అంతా మా చిన్న కోడలదేనండి. క్షమా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. నీ ఫార్ములా సక్సెస్, గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. షర్బత్ చేసిచ్చినందుకే దీన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారే. ఎత్తని ఎత్తని ఎంత ఎత్తినా కూడా ఫైనల్గా నేను దాన్ని అగాధంలో పడేస్తానుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, అలాగే. యా, తప్పకుండా సార్, ష్యూర్, తప్పకుండా వచ్చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ బాయ్. శ్యామా, 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 నీకు గుడ్ న్యూస్. చూస్తాను, తింటండి. బాగా కళ్ళు తిరుగుతున్నాయి, తింటండి ప్లీజ్. ఓకే. ఏంటిది? మీకు ఇంత సంతోషాన్ని ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అఖిల్ బాబు? ఏంటా, మా కృష్ణ తులసికి జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ మై డియర్ కృష్ణ తులసి. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. అఖిల్ బాబు. శ్యామా, నీకు శాలరీ ఎంతో తెలుసా? స్టార్టింగ్ 25,000 ఇస్తారంట. తర్వాత నీ పర్ఫార్మెన్స్ బట్టి పెంచుతారంట. నాకు తెలిసి 4-5 నెలల్లో నీ శాలరీ డబుల్ అయిపోతుంది. ఓ, నువ్వు ఎంత బాగా పాడతావో నాకు తెలుసు కదా. అలా నీ శాలరీ పెరిగిందంటే నువ్వు కోరుకున్నట్టుగా గురువమ్మ అప్పుని వీలైనంత తొందరగా తీర్చేస్తావు. అంతా ఆ కన్నయ్య దయ. అఖిల్ బాబు, నేను ఎప్పటి నుంచి జాబ్కి వెళ్ళాలి? ఎప్పటి నుంచో ఏంటి, రేపటి నుంచే. రేపటి నుంచా? మార్నింగ్ 6 to 7 మధ్య నువ్వు పాడాలంట. అంత పొద్దున్నే వెళ్ళాలా? అవును, ఒక 1 నెల రోజుల పాటు నీ టైమింగ్స్ అలాగే ఉంటాయంట. తర్వాత మారొచ్చట. 1 నెల రోజుల పాట? అంత ఉదయాన్నే వెళ్ళాలా? అవును శ్యామ, వెళ్ళాలి, తప్పదు. 6 o'clock అక్కడ ఉండాలంటే 5 o'clockకి మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. 1 నెల రోజుల పాటు అలా వెళ్ళాలంటే మరి అత్తయ్య గారికి ఏం చెప్పాలి? అదంతా నేను చూసుకుంటాను కదా, వదిలే. షార్ప్గా మనం మార్నింగ్ 5 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే తెల్లవారుజామున 4:30కి మనం అలారం పెట్టుకుని లేవాలి.
అలాగే అఖిల్ బాబు, 4:30కి అలారం పెట్టుకొని లేస్తాను. ఇదిగో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు, ఓకే? ఓకే అఖిల్ బాబు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. బై బై, గుడ్ నైట్. ఓకే. థ్యాంక్ గాడ్ చూడలేదు. తెల్లవారుజామునే మొగుడు పెళ్ళాలు లేచి ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఎక్కడికో వెళ్తున్నారు. వాళ్ళని ఫాలో అయి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తుంది, ఎందుకు వెళ్తున్నారో తెలుస్తుంది. 4 రోజులుగా వాళ్ళు చేస్తున్న కుట్ర మొత్తం బయటపడుతుంది. వాళ్ళ కుట్ర బయటపడ్డాక అప్పుడు విషయం మొత్తం అత్తయ్యకి చెప్పి శ్యామ సంగతి తేల్చేయొచ్చు. సో నేను కూడా 4:30కి అలారం పెట్టుకుని లేచి రెడీ అయ్యి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అవుతాను. డ్రైవర్ మేడం. తొందరగా ఆ కార్ని ఫాలో చేయి. అలాగే మేడం.
ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఫాస్ట్. ఓకే మేడం. రైట్, స్టూపిడ్. ఫాలో చేయి. అలాగే మేడం. మొదటిసారి ఇలా ఉద్యోగానికి వెళ్తున్నందుకు కొంచెం భయంగా ఉంది అఖిల్ బాబు. ఏం భయపడకు శ్యామ, ధైర్యంగా వెళ్ళు. ఆడిషన్లో అంతమందితో పోటీపడి జాబ్ సంపాదించుకున్నావు, నీకు భయం ఏంటి? ధైర్యంగా వెళ్ళి హ్యాపీగా జాబ్ చేసుకో. ఆల్ ద బెస్ట్ శ్యామ. నో 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 ఆల్ ద బెస్ట్ కృష్ణ తులసి. థ్యాంక్ యూ అఖిల్ బాబు. వెళ్ళొస్తాను. ఓకే. చా, ఎటెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు? గుడ్ మార్నింగ్ కృష్ణ తులసి గారు. గుడ్ మార్నింగ్ అండి. సౌజన్య మేడం గారు ఆ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. శ్యామ, పల్లెటూరులో పుట్టి పెరిగిన నువ్వు హైదరాబాద్ FM స్టేషన్లో జాబ్ చేసే స్థాయికి ఎదిగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి జాబ్ సంపాదించాను కదా అని గర్వంతో విర్రవీయకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా జాబ్ చేసుకోవాలి. అలాగే మేడం. ఇక్కడ ఎవరు ఏ ప్రోగ్రాం చేయాలి, ఏ స్లాట్లో చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం డిసైడ్ చేసేది నేనే. ఒక రకంగా ఎవరిని ఉద్యోగంలో ఉంచాలి, ఎవరిని ఉద్యోగంలోంచి తీసేయాలో కూడా ఇండైరెక్ట్ గా డిసైడ్ చేసేది నేనే. ఆడిషన్కి వచ్చినట్టుగా లేట్గా రావడాలు, అసలు రాకుండా పోవడాలు ఇవన్నీ చేశావనుకో, నిన్ను ఉద్యోగంలోంచి తీసేయమని స్టేషన్ డైరెక్టర్కి, చైర్మన్ గారికి నేను చెప్పాననుకో, నెక్స్ట్ మినిట్ నిన్ను ఉద్యోగంలోంచి పీకేస్తారు. లేదు మేడం, అలా ఇంకెప్పుడు లేట్గా రాను. కరెక్ట్ టైంకే వస్తాను. వెరీ గుడ్. ఇదిగో డ్యూటీలో జాయిన్ అవుతున్నట్టుగా ఈ రిజిస్టర్లో సంతకం పెట్టు. అలాగే మేడం. ఇవాళ ఉద్యోగంలో చేరుతున్నట్టుగా నువ్వు సంతకం పెడుతున్నావు. నెల రోజుల్లో నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నట్టుగా నేను సంతకం పెట్టిస్తాను చూడు. సంతకం ఎలా పెట్టాలి? శ్యామ అని పెట్టాలా, కృష్ణ తులసి అని పెట్టాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. అలాగే మేడం. చూడు కృష్ణ తులసి, ఇక్కడ ఏం పని చేసినా అది మన పని అనుకొని చెయ్యాలే తప్ప ఇది నా పని కాదు, అది నా పని కాదు అని అనుకోకూడదు.
అలాగే మేడం. కొంచెం హెడేక్గా ఉంది. క్యాంటీన్కి వెళ్ళి టీ పట్టుకురా నాకు. వినపడలేదా? క్యాంటీన్కి వెళ్ళి టీ తీసుకురమ్మంటున్నాను. అలాగే మేడం. ఈ పాటికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి ఉంటుంది. 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి మేడం టీ. థ్యాంక్ యూ. తీసుకో. ఎందుకు మేడం? టీ తెచ్చావు కదా. టీ వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు మేడం. హ, వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు, నేను ఫ్రీగా తాగను.